ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పార్వతీపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. శనివారం 6వ రోజుకు చేరుకున్న ఈ రిలే నిరాహార దీక్షల్లో తక్షణమే ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 15 సంవత్సరాల పైబడిన కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. టెక్నికల్, నాన్ టెక్నికల్ జీతం వరుసగా 29,200, 24,500 ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ తమకు అమలు చేయాలని కోరారు. 55 ఆదివారాలు, 17 దేశ జాతీయ రాష్ట్ర పండుగల 72 రోజులను లేదా వేతనాలుగా ప్రకటించాలని తెలిపారు. ఈ రోజుకి పార్వతీపురంలో 6వ రోజుగా సమ్మె చేస్తున్నాము. మా సమస్యలకి ఇప్పటికి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 5వసారి మేము సమ్మెలోకి దిగడం. గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు వీళ్ళు హామీలు ఇచ్చారు, మీకు రెగ్యులరేషన్ చేస్తాము, మీకు ప్రభుత్వ పథకాలు అమలు చేస్తాము, జీతాలు పెంచుతాము అని చెప్పేసి. కానీ ఇంతవరకు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది, ఇంతవరకు మా గురించి పట్టించుకోలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆధార్ కార్డు కూడా మాకు ప్రభుత్వం అనే గవర్నమెంట్ ఎంప్లాయీ అని చూపించేటప్పుడు మాకు గవర్నమెంట్ ఫెసిలిటీస్ అన్నీ మాకు ఇవ్వాలి. అలా ఇవ్వకుండా 13,087 రూపాయలు మాకు శాలరీ అకౌంట్లో పడుతుంది. పిఎఫ్, ఈఎస్ఐ కటింగ్ అవ్వకుండా 15,000, కటింగ్ అయితే 13,087 రూపాయలు పడుతుంది. ఈ జీతంతో ఎలాగ బతకాలి? గత ప్రభుత్వంలోన వాళ్ళు ఆప్కోస్ పెట్టేసి మొత్తం అందరినీ కూడాను రెగ్యులర్ ఎంప్లాయీ ఐడి కింద చూపించి ఎవరికి కూడా ఏ పథకాలు లేకుండా, గవర్నమెంట్ నుంచి ఫెసిలిటీస్ లేకుండా, ఈఎస్ఐ కార్డు పనికిరాదట, ఆరోగ్యశ్రీ పనికిరాదట. మరి దేనికైతే మీరు గవర్నమెంట్ వచ్చి మాకు మిమ్మల్ని గెలిపించింది దేనికే? ఏ గవర్నమెంట్ గెలిపించినా కూడా ఎవరికి మాకు న్యాయం చేయట్లేదు. మా ప్రధాన మొట్టమొదటి డిమాండ్ మేమందరం కూడాను రెగ్యులరేషన్ చేయాలని ఫస్ట్ డిమాండ్. రెండవ డిమాండ్ ఏంటంటే అందరికీ కూడా లేని పక్షంలో సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో ప్రకారంగా ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎంత శాలరీ ఇస్తుండ్రో మాకు అదే శాలరీ ఇవ్వాలి. వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ ఇస్తుండ్రో మాకు అవే ఫెసిలిటీస్ ఇవ్వాలి. సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినవే, ప్రభుత్వం హామీ ఇచ్చినవన్నీ మాకు నెరవేర్చాలి.